గారుడ బ్రహ్మ విద్య గురించి చెబుతున్నాను అని బ్రహ్మదేవుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం ఈ విద్యని నేను నారదుడికి చెప్పగా అతడు బృహత్సేనుడు ఇంద్రుడికి, ఇంద్రుడు భరద్వాజుడికి, భరద్వాజుడు తన శిష్యులకి క్రమంగా బోధించాడు. ఈ మహాగారుడ విద్యకి బ్రహ్మ ఋషి, గాయత్రి ఛందస్సు, భగవానుడైన గరుడు దేవత. శ్రీ మహాగరుడ ప్రీతి కోసం సకల విషాలు హరించటం కోసం వినియోగం చెప్పాలి. ఓం నమో భగవతే శ్రీ మహాగరుడాయ పక్షీంద్రియాయ శ్రీ విష్ణు వల్లభాయ త్రైలోక్య పరిపూజితాయ ఉగ్ర భయంకర కళానల రూపాయ అనేది శ్రీ మహాగారుడ మంత్రం. దీనికి కరన్యాసం ఇలా చేయాలి. ఓం నమో భగవతే అంగుష్టాభ్యాం నమః, శ్రీ మహాగరుడాయ తర్జనీభ్యాం నమః, పక్షీంద్రియాయ మధ్యమాభ్యాం నమః, శ్రీ విష్ణు వల్లభాయ అనామికాభ్యాం నమః, త్రైలోక్య పరిపూజితాయ కనిష్ఠికాభ్యాం నమః, ఉగ్ర భయంకర కాళానల రూపాయ కరతలకర పృష్ఠాభ్యాం నమః అని చేయాలి. ఇదే విధంగా హృదయన్యాసం కూడా చేయాలి. ఈ మంత్రధ్యానం దక్షిణ పాదాన్ని సస్త్రికంగా, ఎడమ పాదాన్ని కుంచితంగా ఉంచి నమస్కరిస్తున్న రెండు చేతులు కలిగినవాడు, హరికి ప్రీతిపాత్రుడు అయిన గరుత్మంతుడిని ధ్యానిస్తున్నాను. అనంతుడు వామకటకం, వాసుకి యజ్ఞసూత్రం, తక్షకుడు కటిసూత్రం, కర్కోటకుడు హారం, దక్షిణ కర్ణం అనగా చెవికి పద్ముడు, ఎడమ చెవికి మహాపద్ముడు, తల మీద శంఖుడు, భుజాల మధ్యలో ఉండగా గుళికుడు, పౌండ్రకాళి అనే 4 చామరలు వేస్తుండగా ఏలపుత్రుడు మొదలైన నాగుల చేత సేవించబడేవాడు. కపిలాక్షుడు, బంగారు కాంతి కలిగినవాడు, పొడవైన బాహువులు, పెద్ద మూపు కలిగినవాడు, నాగాభరణ భూషితుడు, మోకాళ్ళ నుంచి బంగారు రంగు కలిగినవాడు, మొలపై భాగం నుంచి తెల్లగా ఉన్న కాంతితో సమానమైన తెల్లటి ముక్కు కలిగినవాడు, నీలిరంగులో వంకరగా ఉన్న నాసికాగ్రం కలిగినవాడు, అందమైన పెద్ద కుండలాల్ని ధరించినవాడు, కోరలు కలిగిన భయంకరమైన నోరున్నవాడు, కిరీటంతో ప్రకాశించేవాడు, కుంకుమ లాంటి ఎర్రటి శరీరం కలిగినవాడు, చంద్రుడు లాంటి తెల్లటి ముఖం కలిగినవాడు, శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఉన్నవాడు అయిన గరుత్మంతుడికి నమస్కారం. ఓ స్వామి, నాకు ఎప్పుడూ క్షేమాన్ని కలిగించు అని 3 సంధ్యల్లో నాగభూషణుడైన గరుడుని ప్రార్థించాలి. అగ్ని దూదిని నాశనం చేసినట్టు ఆయన్ని స్మరిస్తే వెంటనే విషం విరిగిపోతుంది. మహావిషహరమైన ఈ గారుడు బ్రహ్మ విద్యని ఎవడు అమావాస్య రోజు పఠిస్తాడో లేక వింటాడో అలాంటి వాడిని జీవితాంతం ఎలాంటి సర్పాలు హింసించవు. ఈ మంత్రం జపం చేసిన వాడి జపానంతరం 8 మంది బ్రాహ్మణుల్ని పిలిచి గడ్డి పరకలు ఇచ్చి వదిలిపెట్టాలి. 100 మందిని కంటితో చూసి వదలాలి. 1000 మందిని మనసుతోనే వదిలిపెట్టాలి. సర్పాలు నీటితో వదలాలి, గడ్డితో వదలాలి, కర్ర పుల్లలతో వదలాలి. ఈ విధంగా భగవంతుడైన బ్రహ్మదేవుడు గరుత్మంతుడి గొప్పతనాన్ని తెలిపే ఈ ఉపనిషత్తుని చెప్పాడు. అథర్వ వేదాంతర్గతమైన అనగా ప్రశ్నోపనిషత్ ఇత్యాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవః, భద్రం పశ్యమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టు వాగంసస్తనోభిః, వ్యసేమ దేవహితం దాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్ధాతుః. ఓం శాంతి శాంతి శాంతిః.